అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శివ థాట్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ప్రాంతీయ భాషల్లోనే ఇంజినీరింగ్ పుస్తకాలు 12 భారతీయ భాషల్లో ఇంజినీరింగ్ పాఠ్య పుస్తకాలు 2026 డిసెంబర్ నాటికి రూపకల్పన, ఏఐసిటిఈ ప్రణాళిక, కృత్రిమ మేధా సహాయంతో 10 నిమిషాల్లోనే ఒక పుస్తకం తర్జుమా, స్థానిక భాషల్లో సాంకేతికత, విద్యా ప్రోత్సాహానికి కసరత్తు అని ఇక్కడ మనం చూస్తున్నాం కదా. సో ఎవరైతే గ్రామీణ నేపథ్యంలో తెలుగు మీడియంలో చదువుకొని ఇంజినీరింగ్‌లో మీరు సివిల్ ఇంజినీరింగ్ కావాలి, మెకానికల్ ఇంజినీరింగ్ కావాలి, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ కావాలి, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ కావాలి, కంప్యూటర్ సైన్స్‌లో ఒక మంచి ఇంజినీర్ కావాలని కలలు కంటూ, సో మీరు కేవలం తెలుగు మీడియంలో చదువుకున్నాము అనే ఒకే ఒక కారణంతో ఎంసెట్ రాసి ఇంజినీరింగ్ వైపు వెళ్ళి అక్కడ సబ్జెక్ట్స్ అర్థం కాక చాలామంది డ్రాప్ అవుట్స్ అవుతూ, లేదా కొంతమంది అటువైపు వెళ్ళకుండానే వాళ్ళ యొక్క కలలను అక్కడికే చిదిమేసుకుంటూ సాగినటువంటి నేపథ్యం అయితే చూసాం. దీనికంతా ఒకే ఒక కారణం. మనమందరం కూడా తెలుగు మీడియంలో చదువుకున్నాము ఒకే ఒక కారణం తప్ప మరొకటి కాదు. ఉన్నత చదువులు చదువుకోవాలి అంటే ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియంలోనే చదువుకోవాలి అనే ఒక సాంప్రదాయం అనేది మన భారతదేశంలోనే కనిపిస్తుంది. కెనడా, స్విట్జర్లాండ్, అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకా జపాన్‌లో కావచ్చు, చైనాలో కావచ్చు, మరీ ముఖ్యంగా రష్యాలో కావచ్చు, తమ తమ యొక్క మాతృభాషలోనే ఉన్నతమైనటువంటి చదువులు చదువుకోవడానికి అవకాశం ఇస్తున్నటువంటి ఆ దేశాల ఏవైతే ఉన్నాయో, అదేవిధంగా భారతదేశంలో కూడా తమ మాతృభాషలోనే ఉన్నతమైనటువంటి చదువులు చదువుకోవడానికి ఆస్కారం అయితే లేదు. సో ఒక ఇంజినీరింగే కాదు, మిగతా హయ్యర్ ఎడ్యుకేషన్‌లో కూడా ఇంగ్లీష్ మీడియం తప్ప వేరే ఆప్షన్ అంటూ ఉండదనమాట. సో ఎట్టకేలకు ఇంజినీరింగ్‌లో ఇకపై వాళ్ళ వాళ్ళ యొక్క ప్రాంతీయ భాషల్లోనే ఇంజినీరింగ్ పాఠ్య పుస్తకాలను కూడా ముద్రించబోతున్నట్టు ఇక్కడ ఏఐసిటిఈ చాలా స్పష్టమైనటువంటి వార్త అయితే ఇచ్చింది అని చెప్పొచ్చు. సో అందులో భాగంగా ఇంజినీరింగ్ పుస్తకాలు 2026 డిసెంబర్ నాటికైతే ఖచ్చితంగా తెలుగు మీడియంలోకి అయితే పుస్తకాలు రాబోతున్నాయి. కాబట్టి ఇంజినీరింగ్ చదవాలి అని ఎవరైతే కలలు కంటున్నారో తెలుగు మీడియం నేపథ్యం ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు అనమాట. సో మీరిక దిగులు పడాల్సినటువంటి పని లేదు. మీ కళలు ఏవైతే ఉన్నాయో ఇంజినీరింగ్‌లో సివిల్‌లో గానీ, మెకానికల్‌లో గానీ, ఎలక్ట్రికల్‌లో గానీ, ఎలక్ట్రానిక్స్‌లో గానీ, కంప్యూటర్ సైన్స్‌లో గానీ మీరు ఒక ఉన్నతమైనటువంటి చదువులు చదివి ఒక మంచి స్థాయిలో స్థిరపడడానికి నిజంగా ఇది ఒక గొప్ప అవకాశం అని చెప్పొచ్చనమాట. ఏది ఏమైనా సో ఇది 2026 డిసెంబర్ నాటికి అమల్లోకి వస్తది అంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్‌కంతా 2026 అకాడమిక్ ఇయర్‌లో ఖచ్చితంగా ఇంజినీరింగ్‌లో తెలుగు పాఠ్య పుస్తకాలైతే రాబోతున్నాయి. స్థానిక భాషల్లో పెరుగుతున్నటువంటి ఆదరణ అన్నారు. సాంకేతిక విద్యా వ్యవస్థలో భాషా అవరోధాన్ని నివారించడానికి ఏఐసిటిఈ గతంలోనే ప్రాంతీయ భాషల్లో ఇంజినీరింగ్ విద్యనైతే ప్రవేశపెట్టింది. అంటే కొన్ని కాలేజెస్‌లో ప్రాంతీయ భాషల్లోనే ఇంజినీరింగ్ విద్యను ప్రవేశపెట్టినప్పటికీ దేశవ్యాప్తంగా 18 ఇంజినీరింగ్ కళాశాలల్లో బీటెక్ ప్రోగ్రాం కోసం 11 ప్రాంతీయ భాషల్లో 1140 సీట్లను ఏఐసిటిఈ ఆమోదించింది. తొలి ఏడాది 2021-22లో కేవలం 233 సీట్లు మాత్రమే భర్తీ అవ్వగా 80% మేర ఖాళీగా ఉండిపోయాయి. ఆ తర్వాత ఏడాది 2023 683 సీట్లు, 2024లో అయితే 928 సీట్లలో విద్యార్థులు చేరారు అని చాలా స్పష్టంగా చెప్తున్నారు. సో ఏడాదికి ఏడాది ఖచ్చితంగా మాతృభాషల్లో విద్యార్థులు అడ్మిషన్ పొందడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నటువంటి నేపథ్యంలో తెలుగు మీడియంలోనే ఇంజినీరింగ్ పాఠ్య పుస్తకాలు అయితే రాబోతున్నాయి. అందులో కూడా తెలుగులో కూడా రాబోతున్నాయని చాలా స్పష్టంగా ఇక్కడ చెప్పారు, చూసుకోవచ్చు మీరు. హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం, తెలుగు, ఉర్దూ భాషల్లో బోధనకు ప్రణాళిక సిద్ధం చేసింది. ఇప్పటికే మొదటి, రెండో సంవత్సరానికి సంబంధించినటువంటి పుస్తకాలు కూడా రూపకల్పనలో నిమగ్నమైంది అని చాలా స్పష్టంగా చెప్తున్నారు. కాబట్టి సో ఇక ఇంజనీరింగ్ చదవడానికి గ్రామీణ నేపథ్యంలో తెలుగు మీడియం చదివినటువంటి విద్యార్థులకు ఎలాంటి అవరోధం అయితే ఉండదు. ఖచ్చితంగా మీ కళలను సాకారం చేసుకునే అవకాశం వచ్చిందనే చెప్పాలి. సో ప్రస్తుతం ఇదండి, ప్రాంతీయ భాషలోనే ఇంజనీరింగ్ పాఠ్య పుస్తకాలు ముద్రించబోతున్నారు. సో ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయనే దాని మీద ఉన్న అప్డేట్ అనమాట. వీడియో కనుక యూస్ఫుల్గా ఉంటే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.